శివ శివ అంటూ శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి భద్రాద్రి సిద్ధమైంది. చిన్న అరుణాచలేశ్వరాలయంలో అట్టహాసంగా వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని వర్ణశాల మార్గంలో ఉన్నదే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. అయితే ఈ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు పోటెత్తుతూ ఉంటారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని నరసాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. అంతేకాదు ఒకే లింగం మీద స్ఫటికలింగం, సహస్ర లింగాలు కలిపి మొత్తం 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలున్నాయి. కాశీ క్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్రలింగాల దర్శనం జరుగుతుంది. ఈ గర్భగుడి చుట్టూ అరుణాచలంలో లాగానే అష్టదిక్పాలకులతో పాటు సూర్యచంద్రులు పూజించిన శివలింగాలను ప్రతిష్ఠించారు. గర్భగుడినే అరుణగిరిగా భావిస్తూ ప్రదక్షిణ చేసి భక్తులు ఈ లింగాలకు అభిషేకం చేసుకోవచ్చు. ఆలయ ముఖద్వారం దగ్గర మలేషియాలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసిన 21 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అక్కడ ఉన్నటువంటి అరుణాచలం ఎలా అయితే ఉందో ఇక్కడే అదే విధంగా ఆ రూపంలోనే, అంటే అక్కడ అరుణగిరి ప్రదక్షిణ మార్గం ఉంటుంది. అక్కడ అరుణగిరి ప్రదక్షిణ మార్గం అంటే అక్కడ ఒక కొండ, ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇంద్రలింగం, యమలింగము, నైరుతిలింగము, వాయులింగం, ఇలా అష్టదిక్పాలక లింగాలు, సూర్యచంద్రలింగాలు ఉంటాయి అక్కడ. అలాగే అదే నమూనాతోటి ఇక్కడ చిన్న అరుణాచలంలో అదే విధంగా గిరి ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేయటం, అలాగే అష్టదిక్పాలక లింగాలు, సూర్యచంద్ర లింగాలు. ఇక్కడ అరుణాచలంలో అక్కడ అరుణగిరి ఉంది. ఇక్కడ చిన్న అరుణాచలంలో ఈ సహస్రలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అరుణాచలంలో అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన శివలింగాలకు భక్తులే స్వయంగా అభిషేకాలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వరం, విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, కేదార్నాథ్, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు ఇక్కడుండటంతో ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు దర్శించుకుని తామే స్వయంగా అభిషేకాలు చేసుకుంటారు. వీటితో పాటు శ్రీపాదలింగం, శ్రీచక్రలింగం, పంచముఖలింగం, పాతాళలింగం ఇలా 42 లింగాలను దర్శించుకునే అవకాశం కూడా భక్తులకు కలుగుతుంది. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, చిన్న అరుణాచలం. సహస్రలింగం అంటే ఒకే లింగం మీద 1007 లింగాలుంటాయి. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. కాశీ క్షేత్రం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఈ సహస్రలింగ రూప దర్శనం జరుగుతుంది. అంటే ఈ లింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 1008 లింగాల్ని దర్శనం చేసుకున్నంత ప్రతిఫలం లభిస్తుంది. ఒక్కసారి అభిషేకిస్తే ఒకేసారి 1008 లింగాల్ని అభిషేకించిన ప్రతిఫలం లభిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాల్లో స్వామివారు ఎలా స్వయంగా ఉద్భవించారో అదేవిధంగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తారు ఆ పరమేశ్వరుడు. అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పర్ణశాలకు వెళ్లే యాత్రికులకు నిత్యం అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తోంది. గోశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.